అప్పుడెప్పుడో వై నాట్ 175 అంటూ ఏకంగా చంద్రబాబు గారి కుప్పం కూడా కొట్టేస్తామని ఊదరగొట్టిన ఆయన గారు ఇప్పుడు సొంతిల్లు పులివెందుల్లో కుంపట్లు రగులుకోవడంలో పాత ప్లాన్నే కొత్త ప్లాన్లా అనుకుని ముందుకెళ్తున్నారండి. మొన్న పెద్ద దెబ్బడిపోవడంతో ఇక లాభం లేదనుకుని ఎట్టాగైనా మళ్ళీ కోట మీద జెండా పాతేయాలని ప్రిపేర్ అయిపోతున్నారండి. మరి ఆయన గారి ప్లాన్ ఏంటి? మరది వర్కౌట్ అవుద్దా? పులివెందలంటే వైఎస్ కుటుంబానికి గడిచిన 4.5 దశాబ్దాలుగా పెట్టని కోట. 1978 నుంచి అక్కడ ఏ ఎన్నికల్లోనైనా గెలిచేది ఆ కుటుంబానికి చెందినవారే, లేదా వారు సూచించిన వారిదే గెలుపు. కాని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి సీన్ రివర్స్ అవ్వడం మొదలైంది. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గింది. తాజా జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దారుణ పరాజయం పాలైంది. కాకపోతే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. అయితే అక్కడ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే వైసీపీ నీ పరిస్థితి ఇది అంటూ వైసీపీ ఆరోపణలను ఎన్డీఏ కూటమి తిప్పికొట్టింది. దీంతో వైసీపీ శిబిరంలో ఆందోళన ప్రారంభమైంది. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి మేల్కొన్నట్లు తెలుస్తుంది. ఇంకెంత మాత్రం లేట్ చేయకుండా పులివెందుల నియోజకవర్గం బాధ్యతలను తన సతీమణి భారతికి అప్పగించారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడిస్తామని వైసీపీ శపథం చేసింది. వైసీపీ హయాంలో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక సంస్థలను పూర్తిగా కైవసం చేసుకుంది. దీంతో చంద్రబాబును ఓడించగలమనే ధీమా ఆ పార్టీలో కనిపించింది. కానీ తన సీనియారిటీని ఉపయోగించి కుప్పం నియోజకవర్గంలో ఎలా పట్టు బిగించాలో చంద్రబాబు చేతల్లో చూపించారు. తరచూ కుప్పంలో పర్యటనలు చేశారు. అంతటితో ఆగకుండా కుప్పంలో సొంత ఇల్లు కట్టుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇంటి నిర్మాణ బాధ్యతలను తన భార్య భువనేశ్వరికి అప్పగించారు. భువనేశ్వరి తరచూ కుప్పంలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేశారు. దీంతో చంద్రబాబుకు షాక్ ఇవ్వాలనుకున్న వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బ తప్పలేదు. ఇప్పుడు అదే సూత్రాన్ని పులివెందలలో ఉపయోగించాలని జగన్ ప్లాన్ చేశారంటున్నారు. అందుకే ఇప్పుడు తన భార్య భారతిని ముందు పెట్టి పులివెందలలో తగిలిన షాక్ నుంచి బయటపడడానికి జగన్ చూస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలో అక్కడి వ్యవహారాలను ఆయన సోదరుడు వివేకానందరెడ్డి చూసుకునేవారు. జగన్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ బాధ్యతలను ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల కొన్నాళ్లు చూసుకున్నారు. అయితే ఇప్పుడు వారిద్దరూ ఆయనకు దూరం కావడంతో ప్రస్తుతం ఆయన భార్య భారతిని రంగంలోకి దించుతున్నారు జగన్. కుటుంబంలో చీలిక తర్వాత పులివెందలపై ఎఫెక్టు పడిందని అంటున్నారు. మొన్నటి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంపీ అవినాష్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు. కానీ ఆయనపై వివేకానందరెడ్డి హత్య కేసు ప్రభావం ఉండటం, అది ఆ ఎన్నికల ఫలితాలపై పడడంతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మేల్కొన్నారని చెబుతున్నారు. దీంతో ఇక లాభం లేదని భారతిని రంగంలోకి దించారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పులివెందలలో జరిగిన కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ భారతినే చూసుకున్నారు. మరి ఆమె పాత్ర ఆ కార్యక్రమం వరకే పరిమితమవుతుందా? పూర్తిస్థాయి రాజకీయాలకు కూడా విస్తరిస్తుందా అన్నది చూడాలి.